మనసుల్ని. అదేవిధంగా సీనియర్ ఎన్టీ రామారావు గారు దానవీర శూరకర్ణలో త్రిపాత్రాభినయం చేశారు, 3 పాత్రలు. అలాగే శ్రీకృష్ణ పాండవ్యంలో 5 పాత్రలు వేశారు. ఇక ఇక్కడ హీరో అని కాకుండా, హీరో విలన్ అని కాకుండా రావణాసురుడి పాత్ర, దుర్యోధనుడి పాత్ర, కీచకుడు, ఇలా అన్ని పాత్రల్లో కూడా ఆయన జీవించారు అని మనం చెప్పాలి. అలాగే శ్రీరాముడిగా, శ్రీకృష్ణుడిగా, మరి బృహన్నలుగా అర్జునుడిగా, మరి అర్జునుడు బృహన్నలుగా వేసినప్పుడు ఆ పాత్రలకి నభూతో నభవిష్యతి, ఇంకా ఏ స్టారు చేయలేరు, ఈ విధంగా ఏ హీరో చేయలేడు అని అనిపించేంత విశ్వఖ్యాతిని ఆయన సీనియర్ ఎన్టీ రామారావు గారు పొందారు. మరి పౌరాణిక పాత్రలకి పెట్టింది పేరు నందమూరి వంశం. మరి ఆ వంశంలో పుట్టినటువంటి మరి నందమూరి హరికృష్ణ గారి తనయుడైనటువంటి జూనియర్ ఎన్టీఆర్ ఈ పాత్రకి 100% న్యాయం చేయగలుగుతాడు. మరి డైరెక్టర్ నాగవంశీ గారు, అలాగే నిర్మాత త్రివిక్రమ శ్రీనివాస్ గారు మరి ఎంతో చక్కగా రూపొందించారు. ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క కథనాన్ని మనం ఆయన తీసుకున్నప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి 6 అబోర్డ్స్ ఉన్నాయి, 6 ష్రైన్స్, 6 టెంపుల్స్ ఉన్నాయి. అందులో పళని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మనకు తెలిసిందే, తిరుత్తణి, ఈ విధంగా. అయితే ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని మురుగన్ గాడ్ ఆఫ్ వార్ అని సినిమా తీశారు. తమిళనాడులో మనము ఈయన్ని మురుగన్ అని అంటాం. మరి నార్త్ ఇండియాలో మనము ఈయన్ని కార్తికేయ అని పిలుస్తూ ఉంటాం. అదేవిధంగా ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క చేతిలో ఈ యొక్క ఆయుధం ఉంది, అది శక్తి ఆయుధం అన్నమాట. ఆ ఆయుధం ఉన్నంత వరకు కూడా ఈ బ్రహ్మాండంలో, ఈ విశ్వంలో ఆయన్ని జయించగలిగేటటువంటి వాళ్ళు ఎవ్వరు కూడా ఉండరు, ఆయన్ని ముట్టుకోలేరు. మన గురువుగారైనటువంటి పురాణ వాచస్పతి, పురాణ చక్రవర్తి మరి శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు కూడా ఈ యొక్క సినిమా విడుదలైనప్పటి నుంచి ఆయన యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి మీద వారు చెప్పినటువంటి వీడియోస్ అన్నీ కూడా చాలా వైరల్ అవుతున్నాయి. అంటే వాటి గురించి ఇంకా ఏముంది, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గురించి ఇంకా ఏం చెప్పారు అంటూ నెటిజన్లంతా కూడా ఈ యొక్క వీడియోల్ని సెర్చ్ చేయడం ప్రారంభించారు. ఆ విధంగా ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క కథనం మనం తీసుకున్నప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి స్కందుడు అని పేరు కూడా ఉంది. అసలు యాక్చువల్గా ఏం జరుగుతుంది అంటే, శివుడు సతీదేవి, పార్వతీదేవి యొక్క ముందు అవతారం సతీదేవి. ఈ అవతారంలో సతీదేవి అమ్మవారు దక్ష ప్రజాపతి ఆమె తండ్రి అనమాట. దక్షుడు శివుడి మీద కోపంతో నిరీశ్వర యాగం, అంటే ఈశ్వరుడు లేకుండా ఒక యాగాన్ని చేస్తున్నాడు. ఆ యాగాన్ని చేస్తుంటే అక్కడ శివుడికి ఆహ్వానం లేదు, శివుడి పత్ని అయినటువంటి తన సొంత కుమార్తె అయినటువంటి సతీదేవి కూడా ఆహ్వానం లేదు. మిగతా దేవతలందరినీ, ఋషులందరినీ పిలుస్తారు, అందరూ వెళ్తారు, బ్రహ్మ విష్ణు తప్ప. బ్రహ్మ విష్ణువు వెళ్ళకపోతే అక్కడ సతీదేవి నేను వెళ్తాను అని అంటే పిలవని పేరంటానికి వెళ్ళకూడదు అని చెప్పేసి మన పరమేశ్వరుడు చెప్తాడు. అయినప్పటికీ కూడా సతీదేవి వినకుండా దక్ష ప్రజాపతి దగ్గరికి వెళుతుంది. అక్కడ శివుడి పైన శివుడిని నిందిస్తుంటే సతీదేవి ఏం చేస్తుంది, తన కాలి బొటన వేలతో ఇలాగ భూమి మీదకి రాసుకొని చితాగ్నిని పేల్చుకొని కాల్చుకొని దాంట్లో పుట్టించుకొని అగ్నిలో తాను ఆహుతైపోతుంది, చనిపోయింది. సతీదేవి చనిపోయింది. ఇది చిన్న విషయం కాదు, ఒక మానవుడు చనిపోవడం కాదు, లేకపోతే ఒక చిన్న డెమిగాడ్స్ వీళ్ళు చనిపోవడం కాదు. ఈ సృష్టికి ఆధారభూతమైనటువంటి సతీదేవి చనిపోతే ఇంకా సృష్టి ఉండదు, సృష్టి తునకలవుతుంది. అటువంటి సమయంలో ఈశ్వరుడు ఏం చేశాడు, ఆమె శరీరాన్ని భుజం మీద వేసుకొని ఆయన నాట్యం చేస్తున్నాడు. వైరాగ్యంతో, నైరాశ్యంతో, నిరాశతో ఇలాగా అంతా ఆవరించిపోయి సృష్టి అంతా కూడా పేలిపోతున్నాయి, సముద్రాలన్నీ పొంగిపోతున్నాయి, గ్రహాలు ఒకదాన్ని ఒకటి ఢీకొంటున్నాయి, సృష్టి వినాశనం అవుతోంది. ఆ పరిస్థితుల్లో ఇక్కడ శక్తి శివుడు ఇద్దరు, శక్తి లేనిదే శివుడు లేడు, శివుడు లేనిదే శక్తి ఉండదు.